ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హర్ష చైతన్య, సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బియర్డ్కి ట్రిమ్మర్ ఎన్ని డేస్ తర్వాత యూజ్ చేయాలి? ఎవరెవరికైతే బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుంటుందో, అంటే బియర్డ్ లేనప్పుడు ప్రత్యేకించి తలలోంచి జుట్టు తీసి బియర్డ్ ఏరియాలో ఇంప్లాంట్ చేయడం కానీ, లేకపోతే ఎవరికైతే ముస్టాచ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుంటుందో, ముస్టాచ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు యూజువల్గా మనము బియర్డ్ ఏరియా నుంచే హెయిర్ తీసుకొని అక్కడ ఇంప్లాంట్ చేస్తాం. ఒకవేళ బియర్డ్లో చాలా తక్కువ హెయిర్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా స్కాల్ప్ నుంచి తీసి ఇంప్లాంట్ చేస్తాం. ఏది ఏమైనా కూడా బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ట్రిమ్మింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాగానే ఇంప్లాంట్ చేసిన హెయిర్ 10 to 15 days తర్వాత నుంచి ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. 20-25 daysలో మొత్తం రాలిపోతాయి. ఇలా రాలిపోయిన తర్వాత మళ్ళీ గ్రో అవ్వడానికి 1.5-2 months ఆ పీరియడ్లో మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ట్రిమ్మింగ్ అనేటువంటిది 15 to 20 days తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేసినప్పుడు అది సేఫ్, ఎగ్జిస్టింగ్ హెయిర్కి కానీ లేకపోతే కొత్తగా గ్రో అవుతున్న హెయిర్కి కానీ ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు.